बोलने के बाद पकड़ कट पकड़ हैप्पी बर्थडे संजय सर सारे जय श्री राम स्पून पकड़ो मैं देता हूँ स्पून पकड़ो तो चाकू उधर छोड़ दो चाकू ऊपर रख दो ओके बटू बेटा तीसको नोट अंदर కూర్చోండి కేక్ ఇస్తారు మేడం ఇస్తారు ఒక్కొక్కరు చూడు ట్రాన్స్పోర్ట్ తెలియదు అదే అది ఉండాలి అట్లానే ఉండాలి వాళ్ళు కాబట్టి పెళ్ళి చేసుకో అందరు ఎట్లా చేసుకో కొత్త బ్యాగ్ రోజు వేసుకొచ్చుకోవాలి తీసుకున్న వాళ్ళు ఇట్లా 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 ముందుకురా అందరు వేసుకొని ఫోటో తీద్దాం మళ్ళా అందరం ఫోటో తీసుకుందాం వేసుకోబెట్టాలి మీ ప్లేస్లలో కూర్చోండి వేసుకో బ్యాగ్ వేసుకో వేసుకో బ్యాగ్ వేసుకో బ్యాగ్ వేసుకో अंदर వేసుకొని ఫోటో దిగుదాం వేసుకోండి ఉండాలి गोदाम के पास मैं आ गया नड़ बुज्जी नड़ गोदाम की लाइन है इसको ना कड़े उस वाले प्लेस में फिर आगे लेफ्ट को आएगा इसको बेटा जबक इसको वेलकम जबक इसको वेलकम गोदाम है ना देते बैठो हाँ उन्होंने आने बैग ले ले శ్రీ బండి సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి అనేక కార్యక్రమాలు కరీంనగర్ నగరంలో చేపట్టడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు మరి మా డివిజన్లోని పోలీస్ లైన్స్లో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో మరి విద్యార్థులు ఏదైతే 55 మంది పైగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి వాళ్ళకు అవసరమైనటువంటి స్కూల్ బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, సాక్స్ కానీ, బెల్ట్స్ కానీ, అదేవిధంగా బ్యాడ్జ్లు కానీ, టైలు కానీ ఇవన్నీ కూడా
ఈరోజు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఏదైతే మా బండి సంజయ్ కుమార్ గారు గత నెలలోనే కార్యక్రమం తీసుకున్నారో అందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా వారి ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే మాకు చాలా గొప్ప ఆనందంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వారు కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 20,000 మందికి గతంలో మరి సైకిల్ పంపిణీ చేసినటువంటి కార్యక్రమం ఉన్నది. మరి వారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రోత్సహించాలి, వాళ్ళలో ఒక ధైర్యం నింపాలి, వాళ్ళ ఆత్మస్థైర్యంతో చదువుకొని ఈ పోటీ ప్రపంచంలో అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని గొప్ప పౌరులుగా వాళ్ళు రూపుదిద్దుకోవాలి, సమాజాన్ని నిర్దేశకులుగా మారాలి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ జాతికి వారు ఒక ఆదర్శంగా నిలిచి అనేక విజయాలు సాధించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి నిజంగా కూడా ఈ కార్యక్రమం తీసుకుంటే సంతోషంగా ఉంది. అదేవిధంగా సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు కరీంనగర్ నగరం ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది, గతంలో స్మార్ట్ సిటీ ద్వారా 934 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని డెవలప్మెంట్ చేయడం కానీ, మళ్ళీ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మా పాలక వర్గానికి అవకాశం రాగానే మళ్ళీ 840 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం కానీ, మరి అమృత్ 1, 2, 3 కింద దాదాపు 470 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి అనేక కార్యక్రమాలు చేపట్టడం కానీ, అన్ని కార్యక్రమాలు చేపడుతూ కరీంనగర్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియ వారు చేస్తూ ఉన్నారు. వారికి భగవంతుడు ఇంకా శక్తిని ఇవ్వాలని, వారికి ఇంకా సామర్థ్యాన్ని ఇవ్వాలని చెప్పి, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ, తప్పకుండా కూడా వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరం గొప్ప నగరంగా తీర్చిదిద్దుకొని కరీంనగర్ నగర ప్రజలకు ఏదైతే మాకు అవకాశం కల్పించారో కరీంనగర్ నగర ప్రజల సేవ తీసుకునేందుకు, వారి రుణం తీసుకునేందుకు పాల్పడదామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పూల మొక్కలు పంపిణీ చేయడం కావచ్చు, కేకులు కట్ చేయడం కావచ్చు, పర్యావరణాన్ని రక్షించడం కోసం ప్రతి ఒక్కరు కూడా చెట్లు పెంచాలని ఒక బాధ్యతతోటి మరి పూల మొక్కలు మరి పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కార్యక్రమాలు నగరంలో చాలా విధంగా కార్యక్రమాలు జరుగుతాం. కాబట్టి మరి వారికి భగవంతుడు నిండు నూరేళ్ళు మరి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మా అందరి పక్షాన్ని కూడా కోరుతాము.